హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ అమావాస్య శుభాకాంక్షలు. ఈ రోజు ఏంటి అమావాస్యకి శుభాకాంక్షలు చెప్తుంది అనుకోకండి. కర్ణాటకలో అందరూ భీమా అమావాస్య అంటారు. ఇక్కడైతే ఈ రోజు పెళ్ళైన ప్రతి ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ కాళ్ళకి బాగా నీళ్లతో కడిగి పసుపు కుంకుమ రాసి పూలు పెట్టి పూజ చేసి కాయ కొట్టి ఇలా ఏదో ఆ సంప్రదాయం ఒకటి ఉంది. ఇలా మీరు కూడా మీరున్న లొకేషన్స్లో మీ స్టేట్స్లో కూడా చేస్తారా అన్నది అయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో నాకు ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ అయితే ఏం లేవు, నేను అస్సలు చేయను కూడా, నాకు నచ్చదు. సో నేను ఇంకా వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకైతే చాలా ఫీవర్ వచ్చి ఫాస్ట్ 1 వీక్ 10 డేస్గా ఏ లాగ్స్ ఏ షార్ట్స్ అస్సలు చేయలేకపోతున్నా. ఈ రోజు కూడా చాలా అంటే చాలా బాగాలేదు. నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అనుకుంటా ఎంత టైర్డ్గా ఉన్నానా అని. సో లీవ్ అయితే తీసుకుని ఇంట్లోనే ఉన్నాను అనమాట. కానీ శ్రావణం స్టార్ట్ అవుతుంది, అమావాస్య, ఇంకా 1 మంత్ నాన్ వెజ్ తినము, ఏం తినాలనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 డేస్ నుంచి మెడిసిన్స్ తీసుకొని నాకు టంగ్ టేస్టే పోయిందనమాట. సో నేను ఇంకా రిలాక్స్గా టాబ్లెట్స్ అయితే పొద్దున్న తీసుకొని పడుకుని పోయాను, ఏం కూడా సరిగా పని చేయలేదు. కానీ ఒక 11 o'clock ఆ టైంలో నాకు అస్సలు కంఫర్ట్ లేకపోతే అట్లీస్ట్ ఎలాగో లీవ్ తీసుకున్నాను కదా, ఓపిక్గా అలా వర్క్ చేసుకుందామని చెప్పి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పూజకన్నీ రెడీ చేసుకున్నా. హెడ్ బాత్ కూడా చేసేసి బాగా డ్రైయర్తో ఎయిర్ అంతా ఆరుకున్నాను అనమాట, మళ్ళీ ఎక్కడ ఫీవర్ స్టార్ట్ అవద్దు అన్నట్టు. సో అది సంగతి. ఇంకా పూలు ఏం లేకుండా అనుకోకుండా ప్లాన్ చేశాను కదా పూజ చేయాలని చెప్పి, అదనమాట. ఇంకా క్యూటీ అయితే స్కూల్ నుంచి రాగానే 12:30కి తిని తర్వాత కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యి రెస్ట్ తీసుకుంటుంది. ఈ టైంలో నేను చెప్పాను మిల్కిని పిలుచుకురావడానికి వెళ్ళే ముందు, సో నాకు పూలు కాయలు తెచ్చి కన్నయ్య నేను పూజకు రెడీ చేసుకున్నాను అట్లనే అని. ఆ పిల్ల కూడా అరిచింది, బాగాలేనప్పుడు ఇవన్నీ అవసరమా అని. కానీ ఇంట్లో ఉంటాం కదా, మనం కొద్దిగా ఎథిక్స్ పాటించాలి. పూర్తిగా పాటించకపోయినా అలాగని పూర్తి పాటిస్తే పాటించాలి, లేకపోతే ఇలా సగం సగం ఏంటి అని కామెంట్లు పెట్టకండి, సరేనా? నేను చెప్తున్నది ఏంటంటే కనీసం మనం అమావాస్య స్పెషల్ అని అమావాస్య అని పూజ చేసుకుందాం. భీమా అమావాస్య అని చెప్పి భర్తలకి పూజ చేయడము ఇలాంటివి కాకపోయినా ఇంట్లో అయినా అమావాస్య రోజు పూజ చేసి కాయ కొడితే చాలా మంచిది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఆ ఇంటెన్షన్తో చెప్పాను అనమాట. సో ఎనీవే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ షార్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొత్త వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫీవర్ ఎక్కువ అవడం వల్ల నా నోస్ అంతా గాయం అయిపోయింది, అంత ఫీవర్ 103. సో ఇక్కడ పింపుల్స్ వస్తాయని తెలిసి ఇక్కడ ఫస్ట్ టైం